నేను మీ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్, అట్లనే కోఆర్డినేటర్ మురళన్న, కర్ణాటక ఇన్ఛార్జు. అదేవిధంగా ఇక్కడ భారత్ జోడో యాత్రకు ఈరోజు మనం ఆదోని, కర్నూలు జిల్లా ఆదోనికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి మొత్తం ఇదంతా సెటప్. మురళన్న గారు ఇన్ఛార్జిగా మాట్లాడండి అన్న. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం. దేశంలో ఎన్నడూ జరిగినటువంటి యాత్ర ఈరోజు మనం చూస్తున్నాం. దేశ ప్రజల కోసం, దేశం కోసం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర 3570 కిలోమీటర్లు ఎంతో అద్భుతంగా కేరళ, తమిళనాడులో ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా ఊహించని విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కర్నూలులో రేపు 18వ తారీఖు అడుగు పెట్టబోతున్నాడు. అలాగా ఇక్కడ కూడా అత్యధికమైనటువంటి ప్రజాదరణ పొందుతూ యాత్ర చాలా సక్సెస్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ PCC తరఫు నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం 18వ తారీఖు రాత్రి రాహుల్ గాంధీ గారు స్టే చేసేటటువంటి ప్లేస్ ఇది. ఆదోని నుంచి చాగి అనే విలేజ్లో ఈ ఏరియా అంతా కూడా నియమితమై ఉంది. నేను అదే అందాం అనుకున్నా విషయం. జెండాలు దిగన్నాం ఇంకా అడవుతంటే నడిచేది. ఇంకా సర్లే 300 తీసుకో అని చెప్పి 300 తీసుకున్నా కూడా నేను ఇది ఒకసారి అట్లా అంటే మెట్లెట్ట చూసేకి మెట్లెట్ట गावाला चिंड दिची जियो में अभी भेजो और